శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16th జనవరి 2026 నుండి 31st జనవరి 2026 అంటే 15 రోజుల పాటు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంటుంది, అసలు 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు ఒక జాతకాలు చెప్పించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉండాలండి. డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలిసిందే కదా, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలి. ఉంటే మీ జాతకంలో సపోజ్ ఉద్యోగం ఎప్పుడు రావాలి, పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి, లేదా ఫారిన్ కంట్రీస్ ఉందా లేదా, రాజకీయాల రంగంలో ఉంటామా, అనేక రకాలుగా మనకి ఈ జాతకాలు కూడా తెలిసిపోతాయి. కానీ అనాలిసిస్ చేసి చేయొచ్చండి, చెప్పచ్చు. నేను చెప్తున్నా కూడా చాలామంది చెప్తున్నాను. నేను CMA ప్లస్ ఆస్ట్రాలజీలో కూడా చాలా 35 years నుంచి ఉన్నాను. బట్ ఫైనాన్స్లోనే ఎక్కువ ఉన్నాను నేను. సరే, అది పక్క పెడదామండి, ఎప్పుడు ప్రతిసారి చెప్పేదే. సో మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ ఫోన్ నెంబర్ ఉంది 7075389589 7075389589. మీకు కాల్ చేస్తే నేను మీకు రెస్పాండ్ అవుతాను. తప్పకుండా మీకు జాతకాలు చెప్తాను. అంతే కదండి. వాస్తు సంబంధించిన విషయాలు కూడా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, తెలుసుకోవాలనిపించినా మీరు నాకు ఫోన్లో కాంటాక్ట్ చేయొచ్చు. US నుంచి అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా కొంతమంది ఇలా ఫోన్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి నేను జనరల్గా ఇలా చెప్పేస్తూ ఉంటాను నేను జాతకాలు ఫోన్లో కూడా. సో ఈ విధంగా మీకు కూడా తెలుసుకోవాలంటే తప్పకుండా చెప్పండి, చేద్దాము. అంతేకాకుండా మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి అంటే నేనన్నమాట, ఆది అంటే నేను ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఇంకా రాబోయే కాలంలో ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. అంటే మంచి మంచి ముహూర్తాలు చేయించడము. అలాగే మన దగ్గర కూడా చిన్న చిన్న హోమాలు, పూజలు, అవి కూడా నేను కాదు, వేదశాస్త్ర పండితులు ఉన్నారు, వాళ్ళు మన దగ్గర చేస్తుంటారు. హైదరాబాద్లో మంచి ఫేమస్ ఉంటారు, మా దగ్గర ఉంటారు. మేము అందరం కలిసి చేస్తూ ఉంటాం. సో మీకు చేయించుకోవాలన్నా కూడా తప్పకుండా మనం కన్సల్ట్ చేయొచ్చు. తప్పకుండా మనం చేద్దాం. ఇప్పుడు మనం 16వ తారీఖు జనవరి నుంచి 31వ తారీఖు జనవరి వరకు కూడా మన ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది అంటే గ్రహాల యొక్క ప్రభావం ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం. అంటే మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు. సింహరాశిలో కేతు ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఇంతకుముందు ధనురాశిలో ఉండేవాళ్ళు రవి బుధ శుక్ర కుజులు. మీకు మకర రాశిలో కుజుడు ఎగ్జాల్టేషన్ ఉంటాడు. మకర రాశిలో ఉన్న కుజుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు చాలామందికి. అంతేకాకుండా కుంభరాశిలో, వాయుతత్వ రాశిలో రాహు, జలతత్వ రాశిలో మీనంలో శనీశ్వరుడు ఉన్నాడు. సో ఈ విధంగా మనం ప్లానెటరీ పొజిషన్ ఉన్నాయండి. ఇప్పుడు మనం 12 రాశుల గురించి ఒక్కొక్కటి తెలుసుకుందాం. కన్యారాశి వాళ్ళకి శనీశ్వరుడే మూల కారణం అండి. మీకు అనారోగ్య సమస్యలు కానీ, శారీరక బాధలు కానీ, ఇబ్బందులు కానీ, ఇంట్లో ఇబ్బందులు కానీ, కొన్ని శారీరక శ్రమ, గృహంలో ఇబ్బందులు, గృహంలో పీడ, మీకు ముఖవర్చస్సు తగ్గడము, నేమ్ అండ్ ఫేమ్ తగ్గడము, మీకు శరీరంలో మార్పులు, ఇవన్నీ శనీశ్వరుడు చూడడం వల్లనే జరుగుతున్నాయి. కానీ మీకు రావాల్సిన డబ్బులు, ధన సంపాదనలో ఏమాత్రం ఇబ్బంది ఉండదు. పైగా పుత్రుల వలన, సెకండ్ హౌస్ లార్డ్ పంచమస్థానం ఉన్నాడు, పుత్రుల వలన, పుత్రికల వలన మీకు ధన సంపాదన ఉంటుంది. వాళ్ళు మీకు డబ్బులు పంపిస్తారు, చక్కగా మీరు ఎంజాయ్ చేయండి అని తల్లిదండ్రులకు పంపిస్తారు. అదే కాకుండా మీకు కూడా ధన సంపాదన బాగా ఉంటుందండి. ముఖ్యంగా ధన సంపాదన బాగుండడము, కుటుంబంలో వృద్ధి ఉండడము, సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవ్వడము, ఆభరణాలు, అలాగే వస్తువులు, డ్రెస్సెస్ మీరు కొనుక్కుంటారు. అలాగే మీ చదువు విషయాలు చూసుకుంటే చదువు విషయంలో ఏ ఆటంకాలు ఉండవండి. మీ మదర్ గారికి బాగుంటుంది, ఆటంకాలు ఉండవు. బహుశా మీలో కొంతమంది భూములు కానీ, గృహాలు కానీ, వాహనాలు కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉన్నాయి, పర్చేజ్ చేస్తారు. అంతేకాకుండా మీరు రైతులు ఉంటారు చూసారా, రైతులు కూడా మంచి యోగవంతమైన కాలము. మ్యూజిక్ రంగంలో బాగా విజయం సాధిస్తారు. పంచమస్థానం అంటే రవి బుధ కుజ శుక్రుల్లో మీకు బ్యూటిఫుల్గా బ్రహ్మాండంగా ఉన్నారు. యాక్చువల్గా మీకు అష్టమాధిపతి కూడా మీకు పంచమస్థానంలో ఉన్నాడు, ఉన్నప్పటికీ ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. అక్కడ రవి కుజులు కూడా ఉండడం వల్లనే మీకు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా పట్టుదలతోటి, స్వయం కృషితోటి మీరు ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి.
రాజస లక్షణాలతోటి బ్రహ్మాండంగా హుందాగా మీరు ఉంటారు. అదొకటి. పుత్ర సంతానం కలగడానికి, పుత్రిక సంతానం యోగం కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీకు జనాకర్షణ ఎక్కువ. అలాగే బుధ శుక్రుల వలన భూములు, వాహనాలు కొనుక్కుంటారు. ఇంజనీరింగ్ విభాగాల్లోనూ, లేకపోతే మీరు డాక్టర్ సంబంధించిన విద్య రావడానికి అవకాశము. 4 గ్రహాలే కలయిక అనేది సరదా కోసం చెప్పనండి. రవిబుధులు కలిసి ఉన్న, రవిబుధ కుజులు కలిసి ఉన్న డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది అని శాస్త్రం కూడా చెప్తారు. సరే, అది పక్క పెడదామండి. శాస్త్రం చెప్తుందో నేను చెప్తాను అవన్నీ పక్క పెడదాం. సరే, అది పక్క పెడితే ముఖ్యంగా స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. స్టాక్ మార్కెట్ అంటే నేను జనరల్గా చెప్పను, చేయమని అన్నాం. బట్ అందులో ఉన్న వారికి ఫేవరబుల్ రిజల్ట్స్, ప్రాఫిట్స్, అదృష్టము కలిసి వస్తుంది. ముఖ్యంగా భూముల మీద, రియల్ ఎస్టేట్ మీద, ఫైనాన్స్ రంగంలోనూ మీరు వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే బాగా డెవలప్ అవుతాయి. బంగారం, గురుడుగా కాంబినేషన్ బాగుంది కాబట్టి, రవి కూడా ఉన్నాడు కాబట్టి బంగారం, గోల్డ్. సో వాటి మీద మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఏదేమైనా ఆ రాహు మిమ్మల్ని బాహువుల మీకు తిప్పుతాడండి, డౌటే లేదు. అంటే బహుశా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, అయితే మీరు ప్రతి పనిలోనూ సక్సెస్ అవ్వడము, కార్య దీక్ష, పట్టుదల, అదృష్టము అన్నీ మీకు ఉన్నాయి. కానీ సప్తమ స్థానంలో శని ఉన్నాడు సరే, మీకు ఇలా బాగుండదు, మీ వారికి కూడా బాగుండదు. మీ అంటే మీ భర్తకు కానీ భార్యకు కానీ అంత ఫేవరబుల్గా ఏం ఉండవు. అనారోగ్య సమస్యలు వస్తాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏమైనా అష్టమ స్థానం చూడడం వల్ల కుజుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదేమైనా మీరు చేస్తున్న వ్యాపారాలు కానీ స్లో అయిపోవడము, విదేశాలు వెళ్దాం అనుకుంటారు, స్టాంపింగ్ అవ్వకపోవడము, లేట్ అయిపోవడము, ఒకవేళ వెళ్ళినా కూడా H1 వీసాలు అంటారు కదా, వీసాల ప్రాబ్లమ్స్, శని వలన ప్రాబ్లమ్స్ అవుతాయి కన్యా రాశి వారికి. ముఖ్యంగా గురు ప్రభావం వలన ఫైనాన్స్ రంగంలోనూ, అంటే ఆడిటర్స్ గాను, అంటే ఫైనాన్స్ రంగం మీకు తెలుసు ఆడిటర్స్ అంటే, అంతేకాకుండా విద్యా సంస్థల్లోనూ, ఇంకా చెప్పాలంటే బ్యాంకింగ్ రంగంలోనూ వీళ్ళ ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు ఇంకా బాగుంటుంది. దశమంలో గురుడు ఉన్నాడు అంటే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో వాళ్ళకి అవకాశాలు ఉంటాయి, మెండుగా ఉంటాయి. మీరు ప్రయత్నించండి. అదే లాభంలో కేతు వలన కూడా విదేశ పర్యటన, డబ్బులు ఖర్చు అవ్వడము, అమ్మవారి ఆలయ దర్శనాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్ర దర్శనాలు కూడా మీకు కలుగుతాయి అనడంలో సందేహం లేదు. ఇప్పుడు మనం 12 రాసుల వారికి రెమెడీస్ తెలుసుకుందాం. అసలు ఏంటి, ఏ పూజలు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు జనవరి నెల కదండి, జనవరి నెలలో ఈ 12 రాసుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాసుల వారు పూజించవలసిన దేవుడు ఎవరు, పరిష్కార మార్గాలు ఏముంటాయి తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతి రాశి వారికి కూడా శనీశ్వరుడు మెయిన్ ఇంపార్టెన్స్. ఆయన శనీశ్వరుడు కొంతమందికి అర్ధాష్టమ శని అని, ఈ ఏలినాటి శని ప్రభావం అని, అష్టమ శని దోషం అని ఉంది కదా సింహరాశి వాడికి. ఇట్లాగా వాళ్ళు ఏమి చేసుకుంటే శనీశ్వరుడు వల్ల దోషాలు తగ్గుతాయి అంటే, ముఖ్యంగా ఈ 7 శనివారాల పాటు మీరు శనీశ్వరుడికి తైలాభిషేకము, స్వామివారికి పూజలు చేసుకోవడం వలన, అలాగే సింధూరం, ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడం వలన, ఆంజనేయ స్వామి వారి చుట్టూ 11 ప్రదక్షిణాలు కానీ 41 ప్రదక్షిణాలు కానీ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే హనుమాన్ చాలీసా 40 రోజుల పాటు, రోజు ఒకసారైనా చాలు, 40 రోజుల పాటు చదివితే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతే కదండి. వెంకటేశ్వర స్వామి దగ్గర అంటే ధ్వజస్తంభం గుళ్ళో అఖండ దీపారాధన పెద్ద పెద్దవేం కాదు. మనం అరిచేయి అంత బూలు మూకుడు ఉంటుంది కదా, మూకుడు, చిన్న మూకుడు, బూలుముడు కాదు, మూకుడు, మట్టి మూకుడు, దాంట్లో అఖండ ఒత్తి వేసి స్వామివారి దగ్గర దీపారాధన చేయడం వలన ఖచ్చితంగా శనీశ్వరం వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అన్నిటికన్నా ముఖ్యం శివారాధన, శివుడికి అభిషేకాలు, నందీశ్వర స్వామి పూజలు, ఇలా చేసుకోవడం వలన కూడానండి చాలా కష్టాల నుంచి మనం బయట ఎక్కుతూ ఉండాలో సందేహం లేదు. అలా అంతేకాకుండా రాహుకేతువులు, అలాగే నవగ్రహాల్లో రాహుకేతువులు కూడా మనం పూజలు చేస్తూ ఉంటాం. కేతువు మనకి అనుకూల ఫలితాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా వినాయకుని పూజించాలి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఈ ఇద్దరు చాలా పవర్ఫుల్ అంటే కేతు గ్రహం యొక్క ప్రభావం మనకు తగ్గుతుంది. అంతేకాకుండా రాహు, అమ్మవారిని పూజించడం వల్ల దుర్గా అమ్మవారిని కుంకుమ పూజ కానీ, లేకపోతే మీకు తెలుసు కదా హోమాలు, చండీ హోమం చేయించుకోవడం వల్ల, కామాఖ్య అమ్మవారి దేవాలయాలు సందర్శించడం కానీ, అమ్మవారిని పూజించడం వల్ల కానీ చేస్తే తప్పకుండా కూడా ఈ రాహుకేతువులే కాదండి, నవగ్రహాల యొక్క ప్రభావం మీ మీద కూడా తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది కూడా మీ లగ్నాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనంతా గోచార ప్రకారం చెప్పుకుంటాం. గోచారం అనేది ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు, అందరికీ వర్తిస్తుంది. కాకపోతే అంటే వీటిలో మంచి విషయాలు మీరు గ్రహించాలి.
దగ్గర భయభ్రాంతులు చేయవలసిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఏ గ్రహం కూడా మనల్ని భయపెట్టడం ఉండదు. దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు కూడా చేస్తాం కదా. కాబట్టి ఎవరు మనం చంపేయరు, భయపడవలసిన అవసరం లేదని భయపెట్టను కూడా. ఎందుకంటే ఆ జాతకాలు ఎలా ఉంటాయో అంటే రాసుల యొక్క ప్రభావం, రాసులో ఉన్న గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో అలాగే సింపుల్గా చెప్పుకుందాం.